ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు మలాకి 3వ అధ్యాయం 4వ వచనం. ఈ వాక్యంలో దేవుడు చెప్పేది ఏమిటంటే, ఆయన ప్రజలను శుద్ధి చేసిన తర్వాత వారి ఆరాధన కూడా మళ్ళీ హృదయపూర్వకంగా నిజమైనదిగా మారుతుంది. మునుపటి దినాలలో పూర్వపు సంవత్సరాలలో ఉన్నట్లుగా యూదావారు యెరూషలేము నివాసులు దేవునికి సమర్పించిన నైవేద్యాలు ఆయనకు ఇంపుగా ఆమోద్య యోగంగా ఉండేవి. కానీ కాలక్రమంలో వారి ఆరాధనలో ఆచారాలు మాత్రమే మిగిలాయి. హృదయ భక్తి తగ్గిపోతుంది. అందుకే దేవుడు మలాకి 3వ అధ్యాయం మొత్తం సందర్భంలో వెండిని శుద్ధి చేసేవాడిలా ప్రజలను శుద్ధి చేసి మళ్ళీ వారి ఆరాధనను తనకు ఇంపుగా చేయాలని వాగ్దానం చేస్తున్నాడు. ముఖ్యమైన సందేశం ఏంటంటే, దేవుడు నైవేద్యాన్ని కాదు, నైవేద్యం అర్పించే హృదయాన్ని చూస్తాడు. శుద్ధమైన హృదయంతో చేసిన ఆరాధన మాత్రమే యెహోవాకు ఇంపుగా ఉంటుంది. దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.